ఏమిటి ఈ పరిస్థితి? విష్ణు గారు చెప్పండి, ఈ పరిస్థితి మీకు తెలుస్తూ ఉందా? అక్కడ జనంలో ఎట్లాంటి ఫీలింగ్ ఉంది? ఔటర్ రింగ్ రోడ్ పేరు మీద మళ్ళీ రైతుల్లో కొత్త అలజడికి అవసరమైన మేరకు తీసుకోవచ్చు. నిజంగా ఆ ఔటర్ రింగ్ రోడ్ ఆ స్థాయిలో అవసరమా లేదనేది ఒక విషయం అయితే, స్పష్టత ఇవ్వాలి కదా రైతులకి. మేము ఇంత తీసుకుంటాము, ఇంత రోడ్డు వేస్తాము, ఇంత సర్వీస్ రోడ్డు ఉంటుందని చెప్పాలి కదా. అవేమీ చెప్పకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారనేది రైతుల ఆందోళనగా ఉన్నట్టుగా నా దృష్టికి వచ్చింది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు రాజధాని రోడ్లు నిన్న పేపర్లో కూడా వచ్చింది, నారా కోడూరులో. సో వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? మీకు ఉన్న సమాచారం ఏంటి? సార్ ఇప్పుడు ఈయన ఏంటంటే, ఉదాహరణకి భోగాపురం ఎయిర్పోర్ట్లో 15,000 నుంచి 20,000 ఎకరాలు కావాలి అని చెప్పని ముందు ఆలోచన చేశారు. అది ఎంతటికి మెటీరియలైజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇది కూడా అంతే. తర్వాత జనంలో గొడవ అయిన తర్వాత ఆయన కూడా తగ్గించుకున్నాడు. 5,000కే సరిపెట్టుకుంటానని కూడా చెప్పాడు అప్పుడు. సరే, అది జరగలేదు, అది వేరే విషయం అనుకోండి. అప్పుడు అంటే నిర్ణయము ఆలోచనతో చేయాలి. రైతు దగ్గర నుంచి భూమి తీసుకుంటున్నామనంటే ఆ కుటుంబం కానీ ఆ రైతు కానీ ఎంత బాధపడతారో ఏమీ లేకుండా ఒక మ్యాప్ దగ్గర పెట్టుకుని గీసేసి 30, 40, 50 ఎకరాలు సరిపోయేదానికి 600 ఎకరాలు తీసుకుంటున్నారంటే, రైతులకి సవివరంగా చెప్పకుండా పని చేస్తున్నారంటే అసలు ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి? రైతుల్ని తేలిగ్గా తీసుకుందా? ఏదో అభివృద్ధి చేస్తున్నామని చెప్పని రైతులు ఏమి మాట్లాడరన్నా? రైతుల పక్షాన పొలిటికల్ పార్టీస్ ఏమి మాట్లాడరు? అభివృద్ధి చేస్తుంటే ఎదురుదాడి చేయొచ్చు అని చెప్పినా ఒక విధ్వంసకరమైనటువంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది. ఫస్ట్ ఫేజ్ ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. వాళ్లే చాలా రైతులందరూ కూడా గొడవ పెడతా ఉన్నారు. వాళ్ళ గోడు పట్టించుకునేటటువంటి నాదులు లేడు. ఆ ఫస్ట్ ఫేజ్లో చేసినటువంటి సందర్భంలో అనేక అంశాలు చెప్పారు. ఆ అంశాలని ఎక్కడ కూడా ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఆరోగ్యం కానీ, విద్య కానీ, లేకపోతే రకరకాలైన చేశారు. ఇదేమీ మాట్లాడకుండా, సమస్యలు పరిష్కరించకుండా సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోయారు. సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోవటమే కాదు, రైల్వే స్టేషను ఒక స్పోర్ట్స్ సిటీకి 50,000 ఎకరాల. ఏంటండి ఇది? రైతుల దగ్గర నుంచి 3 పంటలు పండేటటువంటి భూమిని తీసుకుంటే ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డుకి 600 ఎకరాలు 1000 ఎకరాలు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. ఈ ప్రభుత్వం చాలా దారుణంగా ఉంది. ఏ రకంగా చేసుకుంటారండి సంక్రాంతి? ఏ రకంగా చేసుకుంటారండి భోగి? వాళ్ళ రైతులు పంట పండించి ఇంటికి చేరితే ఆనందంగా ఉండేటటువంటి తరుణంలో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అని చెప్పనే ఒక భూతాన్ని ఆ రైతుల మీదకి వదలటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. పురుషులతో పాటు మహిళలు కూడా రోడ్డు మీదకి వచ్చారు ఈ నారా కోడూరు దగ్గర. మేము ఇది సరైనటువంటి విధానం కాదు, చూడండి, సరిచేయండి, సమగ్రంగా చర్చించండి, మాట్లాడండి అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వము కళ్ళు తెరిచే విధంగా కూడా రైతాంగం పక్షాన అందరూ కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళందరినీ మాయ చేయడం కోసం, మభ్య పెట్టడం కోసం జగన్ గారి మీద లేని అబద్ధాలు, అభూత కల్పన సృష్టించి ప్రచారం చేసి వాళ్ళందరినీ డైవర్ట్ చేయటం అనమాట. అమరావతికి వ్యతిరేకంగా ఆయన విజయవాడ గుంటూరు రోడ్డు పక్కన పెట్టుకోండి మంచిగా ఉంటుందని చెబితే ఆయన ఏదో వద్దన్నాడని దుర్మార్గపు దుష్ప్రచారం చేశారు ఎల్లో మీడియాతోటి. తెలుగుదేశం వాళ్ళు చేశారంటే రాజకీయం అనుకోవచ్చు. ఎల్లో మీడియా కూడా అంతకంటే దౌర్భాగ్యంగా చేసింది కదా. రైట్, ఓకే. మీరేమంటారు ఈ భూసేకరణ మాస్టర్ ప్లాన్ విస్తరణ మీద? జనరల్గా ఒక ఫస్ట్ ఫేజ్ ఏదైతే చేశారో వాళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చారో, అయితే ఆ రైతులకి వాళ్ళు అప్పుడు చెప్పింది ఏంటంటే ఎకరానికి 2 కోట్లతో డెవలప్మెంట్ చేసి రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తామని చెప్పారు. అదైతే ఇప్పటివరకు పూర్తి కాలేదు. ఇప్పటికే వరద గురించి నారాయణ గారే చెప్తున్నారు కదా, చెప్తున్నారు. అంటే 2014 నుంచి 19 వరకు అవ్వచ్చు, ప్రజెంట్ అవ్వచ్చు, వాళ్ళు చేసిన అమరావతి పేరు మీద చేసిన అప్పు మొత్తం కలిపి 50,000 కోట్లు దాటిపోయింది. రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్లో వాళ్ళు చెప్పిన హామీని నెరవేర్చుకోవాలంటే 15,000 కోట్లు సరిపోతాయి. ఇది ఒక్కొక్క ఎకరానికి 2,000 కోట్లతో డెవలప్మెంట్ చేసి వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమనే కదా వైఎస్ఆర్సీపీ కూడా చెప్తుంది. ఏంటంటే రైతులకు ఫస్ట్ న్యాయం చేయండి అంటున్నారు. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ 53,000 ఎకరాలు అంటే ప్రభుత్వ భూమి అవ్వచ్చు, లేదు పూలింగ్లో సేకరించింది కావచ్చు, 53,000 ఎకరాలు కలెక్ట్ చేసిన తర్వాత అక్కడ మీరు నిజంగా రాజధాని కంప్లీట్ చేయగలిగితే చుట్టూరా ఉన్న ప్రాంతాలు ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. ఇప్పుడు ఒక రైతు ప్రభుత్వానికి పూలింగ్లో ఇస్తే వచ్చేది 1,250 గజాలు. అదే రైతు ఒకవేళ మీరు వెంచర్ పర్మిషన్స్ ఇస్తే అతను 3,300 గజాల వరకు అమ్ముకోగలడు. బాటలు తీసినా కూడా 30% బాటలు ఇవన్నీ తీసినా కూడా 3,300 తీసుకోగలడు. ఇది కేవలం రియల్ ఎస్టేట్ పందాలో, రియల్ ఎస్టేట్ వ్యాపార ధోరణిలో జరుగుతుంది. కానీ నిజమైన
అమరావతి డెవలప్ చేయాలంటే మీకు రీసెంట్గా కట్టిన ఒక రాజధాని అంటే ఒక దేశ రాజధాని మలేషియాలో పుత్రాజయ 8,000 ఎకరాల్లో కంప్లీట్ చేయకపోయినప్పుడు ఒక రాష్ట్ర రాజధానికి ఎంతని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతారు. ఇది ఎట్లా ఉందంటే అమరావతితో స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా ఎక్స్టెండ్ చేసి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా రాజధాని అని చెప్పే పరిస్థితుల్లో ఉంటారు. ల్యాండ్ అంతా తీసేసుకుని 1/4 మీకు ప్రజలకు ఇస్తున్నాము, 3/4 మా దగ్గర ఉంటుంది అనే స్థాయికి వెళ్ళిపోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో పాసు పుస్తకాల మీద ఫోటో వేస్తేనే మీ ఆస్తులు లాక్కుంటున్నారు అని చెప్పి మీరు రాష్ట్రం అంతా భూముల్ని అన్యాయంగా అవసరం లేకుండా రైతుల దగ్గర తీసుకునేదాన్ని ఏ విధంగా చూడాలి? సో అవసరం లేదు సార్, ఎంత పూలింగ్ అవసరం లేదు. ఈ నారా కోడూరు ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు కదా, విష్ణు గారు కూడా చెప్పారు. ఆ అవసరం లేని ఔటర్ రింగ్ రోడ్కి ఆ స్థాయిలో అవసరమా? అంటే ఆ రోడ్డు కాకుండా పక్కన ఎక్స్టెన్షన్లో ఉన్న కాస్ట్లీ ల్యాండ్లు అన్నీ కూడా ముందు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఇది బిజినెస్. నేను అదే చెప్తున్నా, రియల్ ఎస్టేట్ దందా కోసమే చేస్తున్నారు వీళ్ళంతా.